ఒక పార్టీ రెండు స్వరాల, ఒక జెండా రెండు అజెండాల. సాగర తీరం సరే, విశాఖ కమలంలో కల్లోలం నిజమేనా? విశాఖ అనకాపల్లి రెండు స్థానాలు చేజారి జీవీఎల్ నారాజయ్యారా? ఆయనలో అసంతృప్తి లేదని సీఎం రమేష్ ఆవాజ్ ఇచ్చారు. ఇంతకీ ఏది నిజం? ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఎన్నికలు అన్నవి రాజకీయాల్లో ప్రధానం. కానీ మన కమిట్మెంట్ అన్నది జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ప్రజా సేవ, విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్ తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా కావాలని కోరిక ఉంటుంది. దాంట్లో కానీ ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి చేయలేదు. నేను పార్టీ కోసం పనిచేస్తాను, నేను చేసిన పని పార్టీ నాకు గుర్తింపు ఇస్తుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆయన చాలా మంచిగానే చెప్పాడు. కానీ మీరు జీవీఎల్ నరసింహారావు అని అడిగి ఆయన లేదు నేను పార్టీకి వ్యతిరేకంగా చేస్తానని ఎక్కడా చెప్పలేదు. పార్టీకి అనుకూలంగా చేస్తానని చాలా మంచిగా చెప్పడం జరిగింది.